మీ పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా మీరు ఇంట్లోనే చదివిచ్చారా? ఇస్ ఇట్ రైట్ యాక్చువల్లీ అండి? అంటే సుమారు 2 సంవత్సరాలు ఆ! మా వాడు ఓపెన్ లెర్నింగ్ హోమ్ స్కూలింగ్ జర్నీలో ఉన్నాడు. అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ ఆపేసారా? అవన్నీ కాదు కాదు. ఆ! అవన్నీ అయినాయి. ఆ! అంటే 5th క్లాస్ వరకు చదివాడు. ఆ! ఆ తర్వాత 6థ్‌కొచ్చేటప్పటికి నా మైండ్‌లో కొంచెం థింకింగ్ మారింది. ఎందుకు మారింది అంటే ఇందాక మీతో అన్నాను గూడా. అంటే ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మీరు గమనిస్తే అవును. ఇట్ ఈస్ మోర్ కంప్లెయిన్స్ ఓరియెంటెడ్. అబ్సల్యూట్‌లీ. మీరు రోజు ఈ యూనిఫాము, హ్మ్. లేతే గురువారం, శుక్రవారం అయితే ఏదో ఏదో కలర్ కోడ్, హ్మ్. అదేదో అంటారు అవును. అవునవును. నెక్స్ట్ షూ పాలిష్ చక్కగా ఉండాలి. ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. హ్మ్. వీటిని కంప్లెయిన్సెస్ అంటాం. ఇప్పుడు గనక మనం ఏదైనా గవర్నమెంట్‌లో ఫామ్ ఒకప్పుడు ఇప్పుడు అన్నీ ఆన్‌లైన్ అయిపోయినాయి. హ్మ్. హ్మ్. మీరు బ్లూ ఇంక్‌తోనే రాయాలి. అవును. ఇవన్నీ పెడితే కరెక్ట్. వాళ్ళకి అసలు వాటి మీద దృష్టి పోయి వీటి మీద పడిపోతున్నారు. అవును సార్. ఇంకొకటి కంపార్ట్మెంటలైజేషన్ అంటాం. హ్మ్. అంటే ఏంటంటే సబ్జెక్ట్స్‌ని హోల్సమ్‌గా కాకుండా, హోలిస్టిక్‌గా కాకుండా యూ ఆర్ కంపార్ట్మెంటలైజింగ్ ఇట్ ఇంటూ హ్మ్. 9-10 మ్యాథ్స్ పీరియడ్, హ్మ్. 10-11 ఇంగ్లీష్ పీరియడ్. హ్మ్. ఇట్లా మనం ఎడ్యుకేషన్ మొత్తాన్ని వీ హావ్ మేడ్ ఇంటూ అవును. సైలోస్. సెగ్రిగేట్ చేసుకున్నాం. అవును. అప్పుడేమవుద్దంటే అంతా విభజనలాగా అయిపోతుందన్నమాట. అవును. ఒక హోలిస్టిక్ అండర్‌స్టాండింగ్ వీళ్ళకి ఉండదు. కరెక్ట్. సో అంటే ఎప్పటి నుంచి ఇట్లాంటివన్నీ ఎప్పటి వరకు వాళ్ళని స్కూల్ మానిపించారు మీరు? 5th తర్వాత నాకు ఇది అవగాహన వచ్చి ఆ! నేను అప్పుడు పెద్ద స్టడీ చేశాను. అంటే ఓకే. మా వాడి కోసమే చాలా సెల్ఫిష్‌గా ఒక స్టడీ చేశాను. అసలు ఏమున్నాయి ఆ! ఈ స్కూల్స్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఏమున్నాయని చెప్పి కనుక్కున్నప్పుడు చాలా కొన్ని స్పేసెస్ ఉన్నాయి. ఓకే. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ దగ్గరే కల్వకుర్తి దగ్గర ఇది ఉంది, మన అక్షరవనం అని ఒకటి ఉంది. హ్మ్. అట్లాగే విజయవాడ దగ్గర నొన్న అని ఉంది ఒక ఊరు. హుహు. ఆ ఊరు దగ్గరలోనే అంటే వికాస్ విద్యావనం అని ఒక స్కూల్ ఉంది. అంటే ఇప్పుడున్న ఈ విద్యా వ్యవస్థకి దానికి డిఫరెన్స్ ఉందంటున్నారా? డిఫరెన్స్ ఉంది. ఎలా వాళ్ళక్కడ అంటే? జీవన నైపుణ్యాలు, వాళ్ళు ఉండే ఒక స్కూల్ ప్రదేశమే బాగా మంచి ఒక తోటలో ఉంటుంది నిజానికి. వికాస్ విద్యావనం గనుక మీరు చూస్తే ఓకే. ఆ! కొన్ని ఒక 20-30 ఎకరాల మామిడి తోటలో మధ్యలో ఉంటదనమాట. దట్స్ సో నైస్ రియల్లీ. అక్కడ ఇట్లాంటి యూనిఫార్మ్స్ ఇట్లాంటి వీటి మీద బాగా తక్కువ ఉంటుంది. అఫ్‌కోర్స్ అక్కడ కూడా వాళ్ళు ఐసీఎస్‌ఈ ఇట్లాంటి సిలబస్‌ని జిడ్డు పాటిస్తుంటారు. కృష్ణమూర్తి గారి స్కూల్స్ టైప్. లాంటిది. యాహ్! యెస్. నేను దానికి కూడా రాబోతున్నాను. యాహ్! మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. గనక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్మ్. ఈ రెండిటిని చూడొచ్చు. రైట్. కాకపోతే వీటిలో కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంది. అబ్సల్యూట్‌లీ. ఉదాహరణకి అక్షరవనంలో హ్మ్. ఆ పిల్లలే వాళ్ళ వంట వాళ్ళు వండుకుంటారు. దట్స్ సో నైస్ కదండీ! అది పెద్ద పెద్ద మేము వెళ్లి అదే కదా! చూసాము. లైఫ్‌లో కావాల్సిందేంటి ఆ! అంటే అవే. యెస్. అవును. వాళ్ళ మొత్తానికి అంటే ఆల్మోస్ట్ ఒక పెళ్ళికి గనక రోజు చేస్తున్నంత మంది పిల్లలకి హ్మ్. అంత నంబర్‌కి హ్మ్. వీళ్ళు దే హావ్ ఎ కిచెన్ అండ్ హ్మ్. ఓన్లీ చిల్డ్రన్ దే డూ దట్. మీరు వెళ్ళొచ్చారా నేను అక్కడికి? వెళ్ళొచ్చాను. అవునా? హౌ యూ ఫెల్ట్ అండి? ఇట్స్ గుడ్. ఓకే. అండ్ అక్కడ పీర్ లెర్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. పీర్ లెర్నింగ్ అంటే పెద్ద పిల్లలు చిన్న పిల్లలకి చెప్పటం అట్లాంటిది. ఓకే. ఓకే. ఇది ఒక స్కూల్. హ్మ్. అట్లాగే అక్కడ మన వికాస్ విద్యావనం అని చెప్పేసి నున్న దగ్గర ఒకటుంది. హుహు. అది కూడా ఆల్మోస్ట్ జిడ్డు కృష్ణమూర్తి లాంటి ఆశయాలతో స్థాపించిందనమాట. అంటే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ లేదా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వరకు కూడా హ్మ్. మీరు చెప్పింది స్కూలుకి పంపకుండా నేను ఇంట్లోనే చదివించుకుంటానన్నది ఓకే గానీ, మరి ఫిఫ్త్ తర్వాత ఎలా రిస్క్ చేశారు మీరు? సెవెంత్ పబ్లిక్ 5th ఉండిందా తర్వాత వాళ్ళకి? అంటే నేను కూడా ఇట్ ఈస్ హిస్ డెసిషన్ ఓన్లీ. హ్మ్. నాకు ఐడియా వచ్చింది వాడికి చెప్పాము. వా మా వాడిని కూడా చాలా స్కూల్స్ తిప్పా నేను. ఇంకా అయితే అటు కొడైకెనాల్ దగ్గర షోలైన్ ఒక స్కూల్ ఉంది. హ్మ్. జిడ్డు కృష్ణమూర్తిని బాగా అభిమానించే ఒకాయన పెట్టారు దాన్ని. ఆయన లండన్ ఆయన ఓహో! బ్రిటిషర్. ఆయన ఇప్పటికి 90+ ఉంటాయి ఆయనకి. హ్మ్. ఆయన పెట్టారు. అది కూడా మంచి వ్యాలీలో చాలా బావుంటుంది. మా వాడిని కూడా అక్కడికి తీసుకెళ్ళాను. కాకపోతే ఇయన్నీ స్కూల్స్‌లో కూడా హ్మ్. సిలబస్ ఉంది. ఏదో ఒక రైట్. సిలబస్ ఉంది. అవును. ఇప్పుడు అవును. ఫర్ ఎగ్జాంపుల్ వికాస్ విద్య సీబీఎస్‌ఈ అనుకోండి. సిలబస్ అనో, సీబీఎస్‌ఈయో, స్టేట్ సిలబస్ అనో, ఐసీఎస్‌ఈయో ఏదో సెంట్రల్ ఒకటి సిలబస్ అనో. ఉందన్నమాట. కరెక్ట్. అయితే వాళ్ళేంటంటే ఒక 3, 4 గంటలు హ్మ్. చదువుకు పెట్టి, మిగతా 3, 4 గంటలు తోట పని చేయించటం, హ్మ్. ఇట్లాంటి మిగతా లైఫ్ స్కిల్స్ వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను. హ్మ్. కొన్ని చోట్ల ఇట్లా వాళ్ళ వంట వాళ్ళే చేసుకోవటం లాంటివి కూడా ఉన్నాయి. హ్మ్. కాకపోతే మా వాడికి ఈ 3, 4 పాటు ఇంకోటి కూడా చూపించాము. హ్మ్. దాని పేరు ఆరోహి. ఓహ్! ఆరోహి ఓపెన్ లెర్నింగ్ కమ్యూనిటీ అని చెప్పి బెంగుళూరు దగ్గరలో ఉందది. హోసూరుకి సమీపంలో ఉంటుందన్నమాట. రైట్. తమిళనాడు కింద వస్తుందది. ఓకే. అక్కడ ఒక 3, 4 ఎకరాల క్యాంపస్‌లో అక్కడ
పిల్లలు పెద్దలనే సంబంధం ఏం లేదు. ఓపెన్ లెర్నింగ్ కమ్యూనిటీ. ఓకే. ఇట్స్ ఓపెన్. ఐ మీన్ ఎనీవన్ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీ సోర్సెస్ ఓకే. ఇన్ దేర్ ఓన్ పేస్. రైట్. అండ్ లెర్నింగ్ వాల్యూ ఉండాలి. అండ్ ఇట్ ఈస్ అ కమ్యూనిటీ. ఇట్స్ నాట్ ఎ బోర్డింగ్ స్కూల్. రైట్. ఏదో ఒక మన దాన్ని ఏమంటారు జాయింట్ ఫ్యామిలీలా ఉంటుంది సెటప్. గోట్ ఇట్. ఎక్కువ మంది కూడా ఉండరు. రైట్. క్యాంపస్లో ఉండేవాళ్ళు మహా అయితే 5-10 మంది ఉంటారేమో అంటే అంతే. అయ్యో. సో డోంట్ థింక్ యాజ్ ఏ బోర్డింగ్ స్కూల్ అదంతా. అది కూడా చాలా ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్. ఓకే. మీకు కరెంట్ కూడా లేదు వాళ్ళకి. అంటే దే ఆర్ ఆఫ్ గ్రిడ్. దట్స్ సో నైస్ రియల్లీ. ఇప్పుడు ఇట్లాంటిది ఒక లైట్ ఉంటుంది పైనుంచి. సో దే ఆర్ ఆన్ సోలార్. అవును. అండ్ ఏదో ఫ్యాన్ గ్రామం కూడా ఉండదు. ఉందండి, నేను వైజాగ్ దగ్గర ఏదో గ్రామం ఉంది, అక్కడ అక్కడ కూడా అవునవును. కోర్మ గ్రామం. కూర్మ గ్రామం. అక్కడ కూడా వాళ్ళకి పవర్ లేదు, తర్వాత మన ట్యాప్ సిస్టమ్ లేదు, నూతుల నుంచి నీళ్ళు కూడా పైప్ మీద తీసుకోవడమే, క్యాండిల్స్ తోటి దీపాలతోటి, ఫోన్స్ లేకుండా వాళ్ళు లేవు. ఉంటున్నారు. అవునవును. That's amazing. చాలా నేను వెళ్ళబోతున్నా త్వరలో అక్కడికి. That's so nice. అసలు నాకు కూడా ఐఎమ్ రియల్లీ అమేజ్డ్. True, true, true. సో అట్లా ఉండి ఇంకోటి ఏంటంటే మెయిన్ వాళ్ళకి ఏ సిలబస్ కూడా లేదు. అంటే దే ఆర్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ బోర్డ్ ఆర్ సంథింగ్. దట్ ఈస్ ద యూనిక్ ఫీచర్. కరెక్ట్. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మేబీ లెటస్ సే 4-5 అవర్స్ పిల్లవాడి దగ్గర ఉంటే ఐ మీన్ బారింగ్ లంచ్ టైమ్ అండ్ ఆల్, ఆ పిల్లవాడు ఏమేం చేసుకోవచ్చు, తన ఇష్టం వచ్చిన పనులు చేసుకోవచ్చు. హీ కెన్ రీడ్, మట్టితో బొమ్మలు చేయొచ్చు, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఒక షెడ్ ఉంటుంది దాంట్లో మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. అప్పుడే కదా వాళ్ళలో ఉన్న రియల్ ఇంట్రెస్ట్ ఏంటనేది బయటకు వచ్చేది. అవును. అవును. ఒక పాడైపోయిన బస్సుని వాళ్ళు ఒక లైబ్రరీగా మార్చారు. వాళ్ళు ఏదో ఆక్షన్లో కొనేసి రైట్. ఆ బస్సు ఇంకెందుకు పనికిరాదు, సో దాన్ని తీసుకొచ్చి పెట్టేసి ఆ బస్సులో లోపలికి వెళ్ళగానే మీరు అన్ని బుక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ అది సెట్టింగ్ కూడా కొంచెం ఆ ఊరికి కొంచెం కేలమంగళం అనే ఊరు అది. ఆ ఊరికి దూరంగా ఉంటుంది. కోరమంగళం ఐ థింక్. అది వేరు. కోరమంగళ అనేది బెంగళూరులో ఒకటి. ఇది కేలమంగళం అనే ఒక ఆల్మోస్ట్ చిన్న పెద్ద విలేజ్ అనుకోవచ్చు. రైట్ రైట్ రైట్. టౌన్కి తక్కువ, విలేజ్కి ఎక్కువలా ఉంటుంది అన్నమాట. ఓకే. దాని అవుట్స్కట్స్లో ఉంది ఇది. అది నిజానికి ఎలిఫెంట్ కారిడార్. సో ఒక మైగ్రేషన్ టైంలో వాళ్ళ క్యాంపస్ పక్క నుంచి ఎలిఫెంట్స్ కూడా వెళ్తూ ఉంటాయి. మరీ రిమోట్ కూడా కాదు. సో అక్కడ మా వాడికి అక్కడ నచ్చింది. ఓకే. అక్కడ చదివాడా సార్? అక్కడ ఆల్మోస్ట్ 1 year హీ స్పెంట్. కాకపోతే అక్కడ ఏంటంటే ఒక 1.5 month అక్కడ ఉన్న తర్వాత ఇంటికి 2 weeks రావాలి. అది వాళ్ళ నియమం. అంటే ఫుల్ బోర్డింగ్ లా కాకుండా పేరెంట్స్తో కూడా పిల్లలు ఉండాలి. మేము వైజాగ్లో ఉన్నాం. వైజాగ్ టు బెంగళూరు చాలా డిఫికల్ట్ అయ్యేది అనమాట, లాజిస్టిక్స్గా బాగా ఎక్స్పెన్సివ్ అయ్యేది. అందుకని మేము 1 year చేయడం జరిగింది. తర్వాత హోమ్ స్కూలింగ్ చేశాడు. ఆ హోమ్ స్కూలింగ్ టైంలో కూడా ఒక 5 months యూఎస్లో మా చెల్లెల దగ్గరికి వెళ్ళాడు. తనకు కూడా ఈ లెర్నింగ్ వీటి మీద నాకున్న ఇంట్రెస్ట్ కొంత ఉంది తనకి. సరే తను మా దగ్గర ఉంటాడు అని చెప్పి ఒక 5 months తీసుకెళ్ళింది. తను వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు. అక్కడి నుంచి ఇదంతా 6th 7th క్లాస్లో జరిగింది అనుకోవచ్చు. కానీ నిజానికి ఇప్పుడున్న మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ జ్ఞానాన్ని పెంచుకున్నట్టు ఎక్కడా లేదు. వాళ్ళ జీవితం వాళ్ళు బతకడానికి ఏ స్కిల్ లేదు అసలు. కరెక్ట్గా చెప్పాలి అని అంటే దాన్ని కరెక్ట్ వర్డ్ నాకు వెతుకుతున్నాను. ఏం ఇంగిత జ్ఞానం లేని అవునవును ఒక జీవన నైపుణ్యాలు లేవు. ఇంకోటి ఏంటంటే ఈ మెమరీ ఆధారిత చదువులు అంటున్నాం. అంటే జ్ఞాపక శక్తి బేస్డ్. ఇప్పుడు చిన్నప్పుడు ఒకప్పుడు జ్ఞానం గురువుల మైండ్స్లో ఉండేది. తర్వాత కొన్నాళ్ళకి బుక్స్లోకి వచ్చింది. ఇప్పుడు ఫోన్లో, ఇప్పుడు డిజిటల్ అయింది. ఇప్పుడు ఏఐకి వచ్చింది. ఇప్పుడు ఏఐకి వచ్చింది. మన మనుషులకి బుర్ర వాడే పరిస్థితి లేదు. మీరు ఏ జ్ఞానం అయినా సరే డైరెక్ట్గా ఆన్ డిమాండ్ లెర్నింగ్ అంటున్నారు. అవును అవును. ఒకప్పుడు ఏంటంటే గురువుకు తెలిసింది ఆయన చెప్పేవాళ్ళు. ఇప్పుడు నాకేం కావాలో నేను వెళ్ళి చాలా వితిన్ సెకండ్స్ నాకు కావాల్సింది మాత్రమే నేను తీసుకుంటాను అనే పరిస్థితి వచ్చింది. స్కూల్లో ఇప్పుడు వాళ్ళకి నోట్స్లు ఎస్సే రైటింగ్లు అంటూ ఉంటే ఏఐ ద్వారాను లేకపోతే ChatGPT ద్వారాను తెలుసుకుంటే వీళ్ళు బుర్రేం వాడతారండి. అవునవును కరెక్ట్. అది అలాగే రాసేస్తున్నారు. కానీ అందుకని ఇప్పుడు ఏఐని అదే ఇప్పుడు చాలా చోట్ల అదే చర్చ నడుస్తుంది కదా. నేను మొన్న ఏఐ సమ్మిట్కి వెళ్ళి వస్తున్నాను. లాస్ట్ వీక్ జరిగింది అక్కడ ఢిల్లీలో. ఇప్పుడు ఏఐ లాంటి వాటిని జీపీటీస్ అంటున్నారు, జనరల్ పర్పస్ టెక్నాలజీస్. అంటే ఒకప్పుడు మనకి ఒక నిప్ ఎట్లాంటిదో, ఒక ఎలక్ట్రిసిటీ ఎట్లాంటిదో, ఒక ఇంటర్నెట్ ఎట్లాంటిదో, ట్రాన్స్ఫర్మేషనల్ అంటే సొసైటీలో అంటే ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చే టెక్నాలజీ అనే ఉద్దేశంతో. సో మీరు అన్నట్టుగా ఇది ఏఐ పెరుగుతున్న కొద్దీ ఇది
అది ఇంటెలిజెంట్ అవుతుంది, మనుషులుగా మనం డంబ్ అయిపోతాం. లేజీ అయిపోతుంది, లేజీ డంబ్ ఆల్సో. డంబ్ అయిపోతాం. అంటే పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అందుకనే ఈ మధ్య ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటున్నారు, చాలా వస్తున్నాయి ఇటీవల. ఇప్పుడు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటమే అసలు ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఒక కత్తి ఉంది, ఆ కత్తిని ఎలా ఉపయోగిస్తాం? దాంతో పండు వెజిటబుల్ కట్ చేయొచ్చు, లేకపోతే ఇంకొక పేక కోయొచ్చు. సో ఇప్పుడు ఏ అట్లా తయారైంది, రెడెన్స్లో వాడి కత్తిగా తయారయ్యి కరెక్ట్.